హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే రోజు బ్లాగ్ అండి. ట్యూస్డే మేము తిరుపతికి వెళ్తున్నామని మొన్న వీడియో పెట్టాను కదండి. నెక్స్ట్ డే వెడ్నెస్డే మార్నింగ్ మేము 6:10కి తిరుపతిలో ట్రైన్ దిగాము. ఇప్పుడు స్టేషన్ బయటికి వెళ్తున్నామండి. స్టేషన్ బయటకు వచ్చేసరికి ఇక్కడ జిప్ వాళ్ళు అయ్యి ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారండి కొండపైకి వెళ్ళటానికి 120 రూపీస్ అని చెప్పేసి. ఇక్కడ మీకు బస్సు చూపిస్తున్నాను కదా, ఇవి ఏసీ బస్సులు. కొండపైకి వెళ్ళటానికి ఏసీ బస్సు అయితే 110 రూపీస్, అదే నార్మల్ బస్సు అయితే 90 రూపీస్ అండి. అదే జిప్లో వెళ్ళినట్లయితే 120 రూపీస్. గౌతమ్కి కానీ నాకు కానీ బస్సులో వెళ్తే అస్సలు పడదండి. మేము ఎప్పుడు కొండపైకి వెళ్ళినా కానీ జిప్లోనే వెళ్తాము. ఇంకా మేమైతే అందరం జిప్ అయితే ఎక్కేసామండి. వెనకాల ప్లేస్ ఉంది కదా, వెనకాల కూడా నలుగురు ఎక్కిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు. కానీ జిప్ వాళ్ళు అయితే పిల్లలకి టికెట్ అయితే తీసుకోలేదండి. బస్సులో వెళ్ళామనుకోండి పిల్లలకి హాఫ్ టికెట్ 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారంట. ఇంకా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అక్కడండి. 6:35 ఆ టైంకి మేము కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంక ఇప్పుడైతే మనం అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే చాలా తక్కువ లైన్ అయితే ఉందండి. మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా జిప్లోంచి దిగి ఇంకా మా బ్యాగులన్నీ తీసుకుని ఇంకా చెకింగ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మగవాళ్ళకైతే కొంచెం పెద్ద లైన్ ఉంది, కానీ లేడీస్కి అయితే ఇద్దరే ఉన్నారండి. మాకు చెకింగ్ అయితే వెంటనే అయిపోయింది. జెంట్స్ రావడానికి కొంచెం టైం పట్టిందన్నమాట. ఇంకా వాళ్ళు వస్తారని చెప్పేసి మాకు చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకొంటి నేను ఫ్రంట్కి అయితే వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. అలాగే మేము వెళ్ళే జిప్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే మేము వెళ్ళే జిప్ అయితేనే. కరెక్ట్గా అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర మాకు 15 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత, అంటే మగవాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా మేము ఎక్కేసి లగేజ్ అంతా పైన పెట్టేసిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయాము. కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం నేను చిన్న వీడియోనే తీసానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ చిన్న వీడియో మాత్రమే తీసాను. కొండపైకి వెళ్తుంటే మనసంతా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుందండి. అసలు మాటల్లో చెప్పలేము. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. తిరుపతిలో ఉన్నవాళ్ళు నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నారో అనిపిస్తుందండి. కొండపైన మినిమం ఒక 10 డేస్ అయినా ఉంటే చాలనిపించింది నాకైతేని. ఇంకా మేమైతే 7:30కి కొండపైన అయితే దిగిపోయామండి. 1 అవర్ టైం పట్టింది మాకు కొండపైకి రావడానికి. ఇంక ఇప్పుడైతే మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ట్యూస్డే వీడియోలో చెప్పాను కదండి, తిరుపతికి మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నామని చెప్పేసి. అమ్మ వాళ్ళు మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే వచ్చాము. చెల్లి వాళ్ళు ఊర్లో ఉంటారు కాబట్టి ఇంకా ఊరు నుంచి ఇంకా తిరుపతికి అయితే వచ్చారన్నమాట. వాళ్ళైతే తెల్లవారుజామున 5కే ఇంకా ట్రైన్ అయితే దిగిపోయారంటండి. ఇంకా రైల్వే స్టేషన్లో వెయిట్ చేయటం ఎందుకు అని చెప్పేసి కొండపైకి వచ్చేసారు. మాకైతే దర్శనం టికెట్స్ ఉన్నాయి, కానీ రూమ్ అయితే లేదు. అందుకని చెప్పేసి ఇంకా రూమ్ కోసం అయితే ఇంకా వాళ్ళు 6:30కి అయితే వచ్చారంటండి చెల్లి వాళ్ళు అయితేని. ఇంకా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే రూమ్ కోసం ఇంకా 6:30 నుంచి వెయిట్ చేస్తున్నారంట, లైన్లో అయితే ఉన్నారంట. ఇప్పుడైతే సెల్కి మెసేజ్ అయితే వస్తుందంటండి, అందుకని అయితే వచ్చేసారు. ఇంకా మేము చెల్లి వాళ్ళ దగ్గరకు వచ్చిన వెంటనే ఇంకా కాసేపు మాట్లాడి ఇంకా అందరం టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా చెల్లి అయితే టిఫిన్ తినేసిందంటండి. బ్యాగుల దగ్గర చెల్లిని అయితే ఉండమన్నాము. మేమందరం అయితే టిఫిన్ దగ్గరికి అయితే వచ్చామండి. చెల్లి టిఫిన్ తిన్న చోట టిఫిన్ అయితే బాగాలేదంట, అందుకని మేము వేరే చోటకైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ దోశలు అయితే చాలా బాగున్నాయి. దోశ ఒక్కటి 60 రూపీస్ ఎంతో తీసుకున్నారండి. కానీ గౌతమ్ బాబు అయితే టిఫిన్ చేయలేదండి. నేను ముందు రోజు వీడియోలో చెప్పాను కదా, గౌతమ్ బాబుకి ఫుల్ జ్వరం అని చెప్పేసి. నైట్ నేను తన ఒళ్ళు టచ్ చేస్తే ఫుల్ కాలిపోయిందండి. అంత ఫుల్ జ్వరంగా అయితే ఉంది. అసలు నెక్స్ట్ డే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒకటే టెన్షన్ నాకైతేని. కానీ అస్సలు జ్వరం లేదండి. మొత్తం అసలు జ్వరం అంతా తగ్గిపోయింది, నీరసం లేదు, అసలు డల్గా లేడండి. ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. నేనే షాక్ అయ్యానమాట. నిజంగా చూశారు కదా స్వామివారు ఎంతలా తగ్గించారో మా బాబుకి అయితేని. స్వామివారు తగ్గించకపోతే జ్వరం అంత సడన్గా పిల్లలకి ఎలా తగ్గుతుందండి. అసలు అంత యాక్టివ్గా ఉండలేరు కదా జ్వరం వస్తేని. కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు మా బాబు అయితేని. నేనైతే నిజంగా షాక్ అయ్యానండి. ఇంక ఇప్పుడైతే మేము రూమ్ వచ్చిందని చెప్పేసి అయితే వెళ్తున్నాము. మధ్య దారిలో మామిడికాయ కనిపిస్తే మా తమ్ముడు మామిడికాయ తీసుకున్నాడనమాట. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను మా చెల్లి వాళ్ళ పాపని, స్వీటీ తల్లిని. ఫేస్ ఎలా పెట్టిందో చూసారు కదా. ఇంకా మాకు రూమ్ అయితే వచ్చేసిందండి. సుదర్శన సత్రంలో
సెకండ్ ఫ్లోర్‌లో మాకు రూమ్ అయితే వచ్చింది. మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము. మాకు రూమ్ రావడానికి కరెక్ట్‌గా 3 అవర్స్ అయితే టైం పట్టిందన్నమాట. అంటే 9:30కి మాకు రూమ్ అయితే వచ్చింది. మేము రూమ్ దగ్గరకొచ్చేటప్పటికి 5 మినిట్స్ తక్కువ 10 అయితే అయ్యిందండి. మేము ఎక్కువ మంది ఉన్నాం కదా! అందుకని డబుల్ బెడ్‌రూమ్ వస్తే బావుంటుంది. అంటే 2 రూమ్స్ వస్తే బావుంటుందని చెప్పేసి అయితే అనుకున్నాము. కానీ మాకు ఒక్కటే రూమ్ అయితే వచ్చిందండి. కానీ కొంచెం పెద్దగానే ఉంది రూమ్ అయితేని. అలాగే మంచాలు కూడా 2 మంచాలున్నాయి. పర్వాలేదండి. మాకైతే ఈ రూమ్ అయితే సరిపోయిందన్నమాట. ఈ రూమ్‌కొచ్చేసి రూ. 100 ఇంక వచ్చిన వెంటనే మగవాళ్ళైతే కాసేపు కూర్చున్నారు. మేమైతే అందరం పుష్కరిణిలో స్నానం చేద్దాం అనుకుంటున్నామన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆడవాళ్ళం అంటే నేను, చెల్లి, అమ్మ ముగ్గురం కలిసి ఇంకా బ్యాగుల్లో బట్టలు తీసుకొని ఇంకా వేరే చిన్న బ్యాగుల్లో ఉంటాయి కదా! ఆ బ్యాగుల్లోకి బట్టలైతే సర్దుకున్నాము. ఇంక ఇప్పుడైతే మేము శ్రీవారి పుష్కరిణి దగ్గరికైతే వెళ్తున్నామండి. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ నుంచి చూస్తూ మా బాబైతే ఇక్కడ మీకు చూపిస్తాను చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి. చూస్తూ నెమ్మదిగా దాంట్లో కాలు పెట్టాడంట. కాలైతే ఇరుక్కుపోయింది. ఇంక వెళ్తుంటే రావట్లేదని పిలుస్తున్నాడని చెప్పేసి నెమ్మదిగా మా హస్బెండ్ అయితే ఆ కాలుని తీస్తున్నారన్నమాట హోల్‌లోంచి. వీడియో తీయొద్దని చెప్పేసి అయితే అన్నారు. మా హస్బెండు, తమ్ముడు ఇంకా గౌతమ్ కూడా తీయొద్దన్నాడండి. నేనే ఈ వీడియో అయితే తీశాను. అంటే ఎవరైనా చూస్తే కనుక నా వీడియో ఇంక వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు కదా అని చెప్పేసి తీశానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా సుదర్శన సత్రం. ఈ సుదర్శన సత్రంలోనే మాకు సెకండ్ ఫ్లోర్‌లో అయితే రూమ్ వచ్చిందండి. ఇంకా మేమైతే చెప్పులు రూమ్‌లోనే పెట్టేసాము. ఓన్లీ బట్టలు బ్యాగ్‌లో పెట్టుకొని ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ మేము శ్రీవారి పుష్కరిణి దగ్గరికైతే వెళ్తున్నామండి. పుష్కరిణి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు ఒక 20 మినిట్స్ అలా టైం పట్టిందండి. ఎక్కువ సమయం అయితే పెట్టలేదు. ఎందుకంటే రూమ్ మాకు దగ్గరలోనే వచ్చింది కాబట్టి. కానీ పుష్కరిణి దగ్గర మాకు చాలా టైం పట్టేసిందండి. ఇక్కడ స్నానాలు చేయటానికి. ఫస్ట్ అయితే పిల్లలకి స్నానాలు చేయించామండి ఇక్కడ. తర్వాత ఇంకా పెద్దవాళ్ళం మేమెళ్లి స్నానాలు చేసాము. ఇంకా మొక్కుబడులొచ్చేసి ఇంకా మా నాన్న, మా హస్బెండు, ఇంకా చెల్లి అయితే మొక్కుబడులు ఇచ్చారన్నమాట. వాళ్ళు మొక్కుబడులు ఇచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు స్నానాలైతే చేశారన్నమాట. అందుకని మాకు చాలా టైం పట్టేసింది. నేను తిరుపతికైతే చాలా సార్లు వెళ్ళానండి. కానీ శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయటం అయితే ఫస్ట్ టైం అండి. ఇక్కడైతే సబ్బులు కానీ, షాంపూలు కానీ యూజ్ చేయనివ్వట్లేదు. వాటర్ చూసారు కదా ఎంత బాగున్నాయో. పిల్లలైతే ఎంతసేపు స్నానం చేసినా కానీ ఇంకా చేస్తామని చెప్పేసి అయితే అన్నారండి. అస్సలు రావట్లేదు పైకి రమ్మంటుంటే. నెక్స్ట్ డే కూడా మేము ఇక్కడే స్నానం చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. ఇంకా మేమందరం రెడీ అయిపోయాము. ఇప్పుడైతే టైము కరెక్ట్‌గా 12:30 అయితే అయ్యిందండి. ఇప్పుడు మేము వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఫస్ట్ వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాలంటండి. వరాహస్వామి వారి దగ్గరకు అక్కడ కూడా చూసారు కదండీ ఎంత పెద్ద లైన్ ఉందో. చాలా లైన్ అయితే ఉందండి ఇక్కడ. ఇక్కడే మాకు 1 అవర్ అలా టైం పట్టిందండి. ఇంక ఇక్కడ వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంక అప్పుడు భోజనానికి వెళ్దామని చెప్పేసి మేమైతే లైన్‌లోకి వచ్చేసాము. మీకు ఇక్కడ లైన్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఎంత పెద్ద లైన్ అయితే ఉందని. కరెక్ట్‌గా మాకు గంట సమయం పట్టింది. కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా శ్రీవారి సేవకి వచ్చిన వాళ్ళండి. ఇక్కడ ఏం కలుపుతున్నారంటే మీకు చెప్తాను. ఇదివరకు అంటే ముందు సంవత్సరం మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మనం బొట్టు పెట్టించుకుంటాం కదా గోవిందనామాలు పెట్టించుకోవడానికి 10 రూపీస్ అయితే తీసుకునేవారండి. ఇప్పుడైతే అలా కాకుండా స్వామివారి శ్రీవారి సేవకి వచ్చిన వాళ్ళ చేతే ఇంకా గోవిందనామాలు అయితే వచ్చిన వాళ్ళందరికీ పెట్టిస్తున్నారన్నమాట. ఇంకా అక్కడ అదే కలుపుతున్నారు. అందుకనే మీకు చూపించానండి. ఇంక వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద దగ్గరికైతే వచ్చేసామండి. ఇంకా అందరం ఇంకా లైన్‌గా అయితే కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే నేను చూపిస్తున్నాను అనమాట. ఇంకా అందరిని చూపిస్తున్నాను ఇక్కడైతే మీకు. ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ వేస్తున్నారన్నమాట. అంటే ఎక్కడికక్కడ ఇలా ముగ్గులైతే పెట్టేస్తారు కదా వాటర్ జగ్గులైతే. ఇంకా అందరికీ వాటర్ అయితే వేస్తున్నారు. ఇంకా నేను ముందు సంవత్సరం తిరుపతికి వెళ్ళినప్పుడు భోజనం చేసినప్పుడు అలా అనకూడదు కానీ అస్సలు తినలేకపోయామండి. అన్నం అంతా మొత్తం మెత్తగా అయిపోయి నిజంగా ఫుడ్ అయితే అప్పుడు అస్సలు బాలేదు. అస్సలు తినలేకపోయాము స్వామివారి ప్రసాదం అయితేని. ఈ సంవత్సరం అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ స్వీట్ అయితే పెట్టారన్నమాట. స్వీట్ నేను తినేసానని చెప్పేసి వేరే ఆకులో చూపిస్తున్నాను. వడ వేశారు, కొబ్బరి పచ్చడి, క్యాబేజీ కర్రీ, అన్నము, సాంబారు, చారు, పెరుగు వేశారన్నమాట. అన్నం చూసారు కదా ఎంత బాగుందో.
ఇక్కడ వచ్చేసి టీటీడీ వాళ్ళైతే అడుగుతున్నారండి. ఎలా ఉంది స్వామివారి ప్రసాదం అని జెప్పేసి. అక్కడ నేను చిన్న వీడియో తీశాను. నేనైతే ముందుకు వెళ్ళలేదు. అడుగుతున్నారని జెప్పేసి చిన్న వీడియో మాత్రమే తీశానండి. ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నామండి. వెళ్తూ ఉంటే ఇక్కడ స్వామివారి సేవకు వచ్చిన వాళ్ళ చేత గోవిందనామాలైతే పెట్టిస్తున్నారని చెప్పాను కదా! అంశు తల్లి పెట్టించుకోవడానికైతే వెళ్తుందన్నమాట. మేము మళ్ళీ దర్శనానికి వెళ్తాం కదా! అప్పుడు రెడీ చేసినప్పుడు మొత్తం చెరిగిపోతుంది. దర్శనానికి వెళ్ళినప్పుడు పెట్టించుకుంది కానీ వద్దు అని అయితే చెప్తున్నాను అక్కడైతే నేను. ఇప్పుడైతే మేము రూమ్‌కైతే వచ్చేసామండి. మాకు దర్శనం టైం వచ్చేసి 5 అండి. మేము రూమ్‌కి వచ్చేసరికి కరెక్ట్‌గా 2:30 అయితే అయింది. ఇప్పుడైతే అందరం రెడీ అవ్వి దర్శనానికైతే వెళ్ళాలన్నమాట. ఇంగోండి నేనైతే చీర కట్టేసుకున్నాను. అందరం రెడీ అయిపోయాము. చెల్లి వాళ్ళ పాప చూసారు కదా! మీకు హాయ్ చెప్తుంది. నేను కట్టుకున్న చీర వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. ముందు రోజే వచ్చిందన్నమాట. బ్లౌజ్ కుట్టుకునే టైం లేదని చెప్పేసి వేరే శారీ మీద బ్లౌజ్ అయితే వేసుకున్నాను. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. 820 రూపీస్ అయితే పడింది శారీ అయితేని. ఇప్పుడు టైం అయితే 3:30 అయిందండి. మేము దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళేదో చెప్తానన్నారని చెప్పేసి వీడియో తీశాను. కానీ రియల్ వాయిస్ అయితే ఉంచలేదు. చాలా పెద్ద బయట సౌండ్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి రియల్ వాయిస్ అయితే ఉంచలేదండి. ఇంగోండి అమ్మ, నేను, చెల్లి అందరం కలిసి దర్శనానికైతే వెళ్ళిపోతున్నాము. మగవాళ్ళైతే ముందు వెళ్తున్నారు. మగవాళ్ళు వచ్చేసి చక్కగా లుంగీలు అయితే కట్టుకున్నారండి. వీళ్ళందరూ టీ తాగుతామన్నారని చెప్పేసి మేము కిందకొచ్చేసిన తర్వాత పక్కనే టీ స్టాల్ అయితే ఉందండి. అక్కడైతే ఆగామండి. చెల్లి కానీ, నేను కానీ, పిల్లలు కానీ టీ అయితే తాగమాట. పిల్లలైతే చక్కగా బిస్కెట్స్ అయితే తీసుకున్నారు. వీళ్ళందరూ టీ తాగుతున్నారు. చెల్లి, నేను అయితే ఏం తాగలేదు. చెల్లి బూస్ట్ తాగినట్టుందండి. ఇప్పుడైతే మేము ఇక్కడ దీపారాధన చేద్దామని చెప్పేసి అయితే వచ్చామండి. ముందు రోజు నేను దీపారాధన కోసం అన్నీ తెచ్చుకున్నాను కదా! పూజ చేద్దాం ఇక్కడ అని చెప్పేసి మొత్తం నెయ్యి అంతా కరిగిపోయింది. అలాగైనా సరే దీపారాధన అయితే చేసి పూజ చేసుకున్నాము. ఇంగోండి చక్కగా అందరూ మగవాళ్ళు లుంగీలు కట్టుకున్నారు కదా! కొన్ని ఫొటోస్ అయితే అందరం అంటే ఫ్యామిలీ అంతా కలిసి, అలాగే ఫ్యామిలీ వేరే వేరేగా కూడా సెపరేట్గా కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే సుపదం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే కరెక్ట్గా 4:30 అయింది. అంటే మేము దర్శనానికి కరెక్ట్గా 4:30కి స్టార్ట్ అయినట్టండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంటే మేము గోవిందనామాలు అయితే పెట్టించుకుందాం అనుకున్నామన్నమాట. దర్శనానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కడైనా పెడితే బాగుండు అనుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాం అంతేనండి. అక్కడ లైన్లో వెళ్తూ ఉంటే అక్కడైతే ఉన్నారన్నమాట శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు. అందరం పెట్టించేసుకున్నాము గోవిందనామాలు అయితేని. ఇక్కడ వచ్చేసి లైన్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సెల్ అయితే తీసేసుకున్నారు. ఇక్కడ వరకునే వీడియో అయితే ఉంటుంది. తర్వాత దర్శనం అయిన తర్వాత వీడియో అయితే తీసానండి. ఇక్కడ మేము ఒక 40 మినిట్స్ అయితే ఉన్నామండి. చక్కగా పిల్లలిద్దరూ అయితే పడుకున్నారు. చెల్లి వాళ్ళ పాప అంశు తల్లి ఇద్దరు అయితే పడుకున్నారన్నమాట. మేము 4:30కి అయితే వెళ్ళాం కదండి దర్శనానికి అయితేని. మాకు దర్శనం అయ్యేటప్పటికి 10:30 అయింది. అంటే 6 అవర్స్ అయితే టైం పట్టిందండి. కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. స్వామివారి దర్శనం అయితేని. వెళ్ళేటప్పుడు అయితే అందరూ గెంటేసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం అలా గెంటేసుకుంటున్నారన్నమాట. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం చాలా ఖాళీగా ఉండి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత మేమైతే ఇక్కడ బయట ఇలా కూర్చుని ఉన్నామండి. చెల్లి, నేను, అమ్మ, పిల్లలైతే ఒళ్ళో పడుకుని ఉన్నారన్నమాట. మా హస్బెండ్ అయితే సెల్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. చెల్లి వాళ్ళ హస్బెండు, నాన్న, తమ్ముడు ముగ్గురు కలిసి స్వామివారి ప్రసాదం లడ్డూలు తీసుకురావడానికి అయితే వెళ్ళారన్నమాట. సెల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వీడియో అయితే తీసానండి నేను. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు రూమ్‌లో ఒక 2 అవర్స్ అయితే ఉన్నామండి. అప్పుడైతే అందరికీ ఉప్మాలు అయితే పెట్టారండి. ఉప్మా కూడా అంత బాగుంటుందా అనిపించింది నాకైతేని. నిజంగా ఉప్మా ఎంత బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మేమందరం తిన్నాం కానీ పిల్లలైతే తినలేదు. పిల్లలకి కొద్దిగా అన్నం తినిపించి మేము కూడా తిందామని చెప్పేసి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే కొబ్బరి పచ్చడి, చిలకడదుంప కూర, స్వీటు, అన్నం, సాంబారు, చారు, మజ్జిగ అయితే వేశారండి. అందరం కొద్దిగా భోజనాలు చేసేసి రూమ్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. రూమ్‌కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఏమీ తీయలేదు నేను. ఇప్పుడు టైం అయితే 11 అయిందండి. రూమ్‌కి వెళ్ళేటప్పటికి 11:30 అలా అయిపోయింది. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి.